హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో మూవీ టికెట్స్ అతి తక్కువ కాస్ట్లో ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి అయితే మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు లాస్ట్లో ఒక చిన్న ఇంకొక టిప్ అయితే చెప్తాను. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ మూవీ టికెట్స్ మీకు ఇంకేదైనా పర్చేస్ చేసుకోవాలన్నా కానీ సరే అదర్ ప్లాట్ఫామ్స్లో లైక్ అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ, అజియోలో కానీ, సో వాటికి సంబంధించిన కూడా ఒక టిప్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ముందుగా అయితే మనం మూవీ టికెట్స్ అతి తక్కువ కాస్ట్ ఎలా పర్చేస్ చేసుకోవాలైతే చూద్దాము. ఇదైతే మాత్రము మనం బుక్ మై షోలో అయితే వర్క్ అవ్వదు అనమాట. మనం ఇన్ కేస్ పీవీఆర్లో బుక్ చేసుకున్నప్పుడు అయితే పీవీఆర్ అప్లికేషన్ ఉండాలి. అలానే సినీ పోలీస్లో బుక్ చేసుకుంటున్నట్లయితే టికెట్స్ సినీ పోలీస్ అప్లికేషన్ అయితే మనం అయితే ముందుగా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే మనకు ఇంకొక అప్లికేషన్ అయితే ఉంటుంది. అది బోత్ ఐ స్టోర్లో కానీ అలాగనే ప్లే స్టోర్లో కానీ సరే రెండింటిలోనే అవైలబిలిటీలో ఉంటుంది. సో నేను ఎందుకు ఈ టిప్ చెప్తున్నాను అంటే చాలామంది ఏంటంటే మనం బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు అక్కడ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. అలా అని చెప్పేసి ఇన్ కేసు ఒకవేళ టికెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయనుకోండి, మనం థియేటర్కి వెళ్ళి కొనాలన్నా కానీ సరే థియేటర్ ఎక్కడో దూరంగా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నా కానీ సరే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి తీసుకోవాలన్నా టికెట్ కాస్ట్ 600 రూపీస్ అయితే మనము 600 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన టిప్ కానీ మీరు ఫాలో అయ్యారనుకోండి, ఒరిజినల్ టికెట్ కాస్ట్ కన్నా కానీ సరే ఇంకా తక్కువ కాస్ట్లో టికెట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే ముందుగా నేను చెప్పినట్లు ఈ మ్యాజిక్ పిన్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేస్తే మనకైతే లోపల యూఐ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఐకాన్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది మ్యాజిక్ పిన్ అనే అప్లికేషన్ది. అలానే ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి ఆన్లైన్ వోచర్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి టాప్ రైట్ కార్నర్లో ఒక సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ టికెట్స్ వచ్చేసి పీవీఆర్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నామా లేకపోతే సినీ పోలీస్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నామా అని చెప్పేసి అయితే ముందుగానే డిసైడ్ అయిపోయింటాం కదా. సో దాన్ని బట్టి మీరైతే అక్కడైతే సెర్చ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ సినీ పోలీస్ అనుకోండి, సినీ పోలీస్ అయితే సెర్చ్ చేయండి. అక్కడ సినీ పోలీస్ అయితే వస్తుంది అనమాట. సినీ పోలీస్లో ఎప్పుడు కూడా 13% డిస్కౌంట్ అయితే ఉంటుంది మినిమంగా. ఇక మనం పీవీఆర్లో అయితే ఖచ్చితంగా అయితే 18% ఉంటుంది డిస్కౌంట్. అలానే కొన్ని డిపెండ్స్ ఆన్ ప్రైస్ని బట్టి 13% కూడా ఉంటుంది. మ్యాక్సిమం అయితే 18% అయితే ఉంటుంది పీవీఆర్లో. సో ఫర్ సపోజ్ మీరు ఇట్లా సినీ పోలీస్ అయితే క్లిక్ చేశారనుకోండి, మీకు అక్కడ మొత్తం లిస్ట్ అయితే చూపిస్తాను అనమాట. మీకు ఇక్కడ ఇమేజ్ మొత్తం కూడా చూపిస్తాను, లైక్ కాస్ట్ ఎంత ఉంటుంది, మనం ఎంత అమౌంట్ పే చేసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫర్ సపోజ్ మీరు ఇక్కడ 13% డిస్కౌంట్ చూపిస్తుంది కదా సినీ పోలీస్లో. మనం ఫర్ సపోజ్ ఇప్పుడు 250 రూపీస్ అనుకోండి పర్ టికెట్ వచ్చేసి, మనం ఒక్కరమే వెళ్తున్నాము 250 రూపీస్ టికెట్ అనుకున్నట్లయితే మనకి అక్కడ 13% పోగా మనం రిమైనింగ్ పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 218 రూపీస్ మాత్రమే పే చేయాలి. సో మీరు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనం 250 రూపీస్ పెట్టి కొనే బదులు మనం 218 రూపీస్ ఇక్కడ మనం పర్చేస్ చేసి మనం గిఫ్ట్ కార్డ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఆ గిఫ్ట్ కార్డ్ని యూస్ చేసుకొని మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి కూడా మీకు తర్వాత చూపిస్తాను. ముందుగా అయితే మనకు ఎంత అమౌంట్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఈమెయిల్లో చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ 500 రూపీస్ వోచర్ కానీ అలాగే 1000 రూపీస్ వోచర్ కానీ 2000 రూపీస్ వోచర్ కానీ మనకు 13% డిస్కౌంట్ వచ్చిన తర్వాత లైక్ 435 రూపీస్ 500 రూపీస్ అయితే వోచర్ పడుతుంది. అలాగే మనకు 1000 రూపీస్ అయితే 870 రూపీస్ పడుతుంది. ఇంకా అలానే 2000 రూపీస్ వోచర్ అయితే 1740 రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనమైతే 2000 రూపీస్ వోచర్ది మనం 1740 రూపీస్కే కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు సేమ్ సినీ పోలీస్ కాకుండా మీరు పీవీఆర్ కానీ వెళ్ళినట్టయితే అక్కడ 18% డిస్కౌంట్ ఉందని చెప్పాం కదా. సో ఇక్కడ చూడవచ్చు మీరు 500 రూపీస్ టికెట్ అయితే పీవీఆర్లోకి వచ్చేసరికి 410 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. అదే మనకు సినీ పోలీస్ అయితే 500 రూపీస్ది 435 రూపీస్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా మూవీ ఉందనుకోండి, అది బోత్ పీవీఆర్లోనూ ప్లే అవుతుంది అలానే సినీ పోలీస్లో కూడా ప్లే అవుతుంది అనుకున్నప్పుడు అయితే మీరు పీవీఆర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు అక్కడ 18% డిస్కౌంట్ ఉంది. ఇక్కడైతే 500 రూపీస్ది 435 రూపీస్ ఉంది సినీ పోలీస్లో, అలానే పీవీఆర్లో అయితే 410 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మీకు ప్రైస్ డిఫరెన్స్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ కొన్ని టికెట్స్ మీద. లైక్ 500 రూపీస్ అయితే 410 రూపీస్ పే చేసుకోవాల్సి వస్తుంది. అలానే 300 రూపీస్ అయితే 246, 1000 రూపీస్ అయితే 820 రూపీస్. మీకు ఇక్కడ డిఫరెన్స్ కూడా చూపిస్తుంది. ఇటు పక్కన సినీ పోలీస్ చూపిస్తాను మనకు నాకు లెఫ్ట్ సైడ్లో, అలానే రైట్ సైడ్లో వచ్చేసి పీవీఆర్ కూడా మొత్తం రెండు కూడా స్క్రీన్ ఇమేజెస్ మీకు పెడతాను అనమాట. మీరు దాన్ని బట్టి ప్రైస్ అయితే కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ 1000 రూపీస్ అయితే 820 రూపీస్ అనమాట పీవీఆర్లో. అలానే 2000 రూపీస్ అయితే 1640 రూపీస్ మాత్రం పే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అలానే కొన్ని టికెట్స్ మాత్రం అంటే కొన్ని వోచర్స్ పైన మాత్రం 13% డిస్కౌంట్ మాత్రమే ఉందన్నమాట పీవీఆర్లో. లైక్ 100 రూపీస్ది కానీ 250 రూపీస్ది కానీ సో వాటిపైన ఉందన్నమాట. సో దాన్ని బట్టి మీరైతే చూస్ చేసుకోవాలి. లైక్ మనకు ఎంత ప్రైస్ గిఫ్ట్ వోచర్ కావాలని చెప్పేసి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 5 మెంబర్స్ వెళ్తున్నారు అనుకోండి, 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ కావాలి మీకు. 1000 రూపీస్ అవుతుంది అక్కడ, మీకు 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ కావాలి ఇప్పుడు. సో మీరు అక్కడ 1000 రూపీస్ ఎంత పడుతుంది మీకు, జస్ట్
రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట పీవీఆర్లో అయితే. అదే మీకు ఇక్కడ మనకు సినీ పోలీస్లో అయితే మాత్రం 870 రూపీస్ పడుతుంది. సో దాన్ని బట్టి మీరు అక్కడ పర్చేస్ చేసుకోండి గిఫ్ట్ కార్డ్ని. మీరు నెక్స్ట్ ఇప్పుడు సినీ పోలీస్ అయితే సినీ పోలీస్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి, పీవీఆర్ అయితే పీవీఆర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీరు ముందుగా అయితే సీట్స్ అయితే బుక్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రొసీడ్ ఉంటుంది కదా, ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది. పేమెంట్ పేజ్లో మీకు అక్కడ గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ గిఫ్ట్ కార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ 16 డిజిట్ నెంబరు అలానే ఇక్కడ జనరేట్ అయినా 6 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకైతే టికెట్స్ అయితే బుక్ అవుతాయి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇన్ కేస్ ఫర్ సపోజ్ మీరు ఒక 3 to 4 మెంబర్స్ వెళ్తున్నారు, టికెట్ కాస్ట్ 900 రూపీస్ మాత్రమే పడింది, కానీ ఇక్కడ 900 రూపీస్ వోచర్ లేదనుకోండి, మీరు అప్పుడు 1000 రూపీస్ వోచర్ అయితే పర్చేస్ చేసుకోండి. పర్చేస్ చేసుకున్న తర్వాత మీరు ఆ 1000 రూపీస్ వోచర్ని అక్కడ గిఫ్ట్ కార్డ్లో మీరు అయితే పేమెంట్ చేయొచ్చు. అప్పుడు ఇంకెంత 900 పోతే ఇంకా 100 రూపీస్ అయితే మిగిలి ఉంటాయి కదా. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఎప్పుడైనా మూవీ టికెట్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఆ గిఫ్ట్ కార్డ్ని సేమ్ గిఫ్ట్ కార్డ్ని మళ్ళీ మీరు కానీ యూస్ చేస్తారంటే ఆ 100 రూపీస్ అనేది మనం అయితే ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనమైతే చాలా వరకు అయితే అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఎప్పుడు టికెట్స్ అయితే బుక్ చేసుకునేటప్పుడు. ఇది మాత్రం బుక్ మై షోలో అయితే వర్క్ అవ్వదు. కంప్లీట్లీ పీవీఆర్ అయితే పీవీఆర్ అప్లికేషన్ యూస్ చేసుకోవాలి, సినీ పోలీస్ అయితే సినీ పోలీస్ అప్లికేషన్ అయితే యూస్ చేసుకోవాలి. రిమైనింగ్ ఇండివిజువల్ థియేటర్స్కి అయితే ఇదైతే ఇక్కడైతే కూపన్స్ అయితే లేవు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదన్నా థియేటర్ వేరే తెలిసిందనుకుంటే ఆ థియేటర్ నేమ్ అయితే ఇక్కడైతే సెర్చ్ చేసుకోవచ్చు. అక్కడ ఇన్ కేస్ వచ్చిందంటే మీరు పర్చేస్ చేసుకోండి, లేదంటే లేదు. నేనైతే మెయిన్లీ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి మ్యాక్సిమం పీవీఆర్ అండ్ సినీ పోలీస్కి వెళ్తాను కాబట్టి నేనైతే ఇక్కడి నుంచి టికెట్స్ అయితే బుక్ చేసుకుంటాను. లైక్ వోచెస్ కొనుక్కొని వోచెస్తో నేను టికెట్స్ అయితే బుక్ చేసుకుంటాను తక్కువ కాస్ట్లో. నేను మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను కదా, ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఇంకొక చిన్న టిప్ అయితే ఇస్తానని చెప్పేసి. ఆ టిప్ ఏంటంటే మీరు ఇన్ కేస్ అదర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ మింత్రా కానీ, అజియో కానీ, లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ మీరు తక్కువ కాస్ట్లో పర్చేస్ చేసుకోవాలంటే ఈ మ్యాజిక్ పిన్ అప్లికేషన్లో ఇంకా ఆన్లైన్ వోచర్స్లో మింత్రా కానీ, అజియో కానీ, అమెజాన్కి సంబంధించిన వోచర్స్ అయితే ఉంటాయి. అంటే కొన్ని టైమ్స్లో ఉంటాయి, కొన్ని టైమ్స్లో అయితే ఉండవు. మీరు సెర్చ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మింత్రాలో షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మింత్రా అని టైప్ చేసేసి మ్యాజిక్ పిన్లోకి వచ్చేసి అక్కడ ఆన్లైన్ వోచర్ అయితే పర్చేస్ చేసుకొని మింత్రా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ పర్చేస్ చేసేటప్పుడు అక్కడ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది కదా, అందులో అయితే మీరు ఆ గిఫ్ట్ కార్డ్ ఇచ్చేస్తే మీకైతే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ 1000 రూపీస్ మనకు 10%, 5%, 2% అయినా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో యూజ్ఫుల్ కంటెంట్తో మీకు వీడియోస్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.